H1B వీసాపై విధించిన $1,00,000 రుసుంపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని తెలిపింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H1B వీసాల రుసుమును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000కు పెంచడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్ పంపుతున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఎక్స్ వేదికగా స్పష్టనిచ్చారు. ఇప్పటికే వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వారిపై $1,00,000 రుసుం విధించబోమన్నారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని స్పష్టం చేశారు. కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఇక ఈ వన్ టైం $1,00,000 రుసుం ఇకపై కొత్తగా H1BC వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ కు వర్తించదని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా H1B వీసాలు ఆశిస్తున్నటువంటి వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా భారత్ కు సంబంధించినటువంటి వృత్తి నిపుణులు, అత్యంత నైపుణ్యకర నిపుణులు H1B వీసాతో వెళ్లి అమెరికాలోని వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. అమెరికా ఇచ్చేటువంటి వీసాల్లో ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఇది డ్రా చేసి జారీ చేస్తుంది. ఇందులో దాదాపుగా 71% ఇండియా సంబంధించిన వృత్తి నిపుణులు, 11%, 12% చైనా వాళ్ళే తీసుకుంటున్నారని చెప్పేసి దీనికి సంబంధించిన విషయంలో ప్రతి సంవత్సరం అమెరికా వచ్చేటువంటి H1B వీసాదారులు అక్కడ ఆల్రెడీ ఉంటున్న వారు $1,00,000 పే చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్డర్ కాస్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా భారత్, చైనాకు సంబంధించిన నిపుణులను దృష్టిలో ఉంచుకునే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా అంతా భావించారు. దీంతో ఇప్పటికే విదేశం విడిచి బయటకు వెళ్ళినటువంటి చాలా మంది నిపుణులంతా కూడా ఇమ్మీడియట్ గా అమెరికాకు రావాలని చెప్పేసి కూడా ఆయా టెక్ జైంట్స్ అన్ని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలన్నీ కూడా వారికి ఈమెయిల్ పెట్టి వెనక్కి రావాలని చెప్పి సూచించింది. దీంతో ఒకవైపు ట్రంప్ పైన, ప్రభుత్వ ఆర్డర్ పైన అనేక చోట్ల కూడా విమర్శలు ఒకవైపు వచ్చాయి. దీని వెంటనే స్పందించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం ప్రెస్ సెక్రటరీ కరోలినా వెంటనే దీనికి సంబంధించి ట్రూత్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక నుంచి కొత్తగా H1B వీసాలు అప్లై చేసుకునే వారికి మాత్రమే $1,00,000 ఆ ఫీజుగా నిర్ణయించామని చెప్పేసి వివరణ ఇచ్చారు. దీంతో అక్కడ ఆల్రెడీ ఉంటున్న వారు దేశంలో ఉంటూ బయటకు వెళ్ళొచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా ఇప్పుడు స్పష్టం చేశారు. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి H1B వీసాదారులు అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులంతా కూడా అమెరికాకు వెళ్లి పనిచేస్తుంటారు. అమెరికా దేశమే ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అక్కడికి వెళ్లి ఈ మొత్తం వలసలతోనే అమెరికా అంతా కూడా అత్యంత పవర్ఫుల్ దేశంగా అక్కడ వారు మారింది. కానీ ఇప్పుడు అలాంటి వలసలకే వారంతా కూడా చెక్ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇలాంటి నైపుణ్యకరమైనటువంటి ఉద్యోగులు రాకపోతే చివరికి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఇప్పుడు దీంతో స్పందించినటువంటి ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు వెంటనే వాటిని సంబంధించినటువంటి కొంత రిలీఫ్ ఇస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఎమ్మడే వీటికి సంబంధించిన విషయంలో ఇక నుంచి కొత్తగా అప్లై చేసే వారికి మాత్రమే $1,00,000 రుసుము విధిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చేయడం జరిగింది. మొత్తానికైతే అమెరికాకు ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ టెక్ నిపుణులంతా కూడా అక్కడికి వెళ్తుంటారు. అత్యంత నైపుణ్యం కలిగినటువంటి నిపుణుల్ని ఆయా కంపెనీలు భారత్ సంబంధించినటువంటి TCS కావచ్చు, ఇటు విప్రో, అదేవిధంగా మిగతా మహీంద్రాతో పాటు మిగతా సంబంధించినటువంటి అనేక టెక్ సంబంధించిన సంస్థలను ఇన్ఫోసిస్ తో సహా అమెరికాలో వారికి సంబంధించినటువంటి అక్కడ కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ దాదాపుగా ఒక్కొక్క కంపెనీ దాదాపుగా 1,00,000 మందిని, 50,000 మందిని అక్కడ నిపుణుల్ని అక్కడ ఒకవైపు రిక్రూట్ చేసుకుని అక్కడి నుంచే పనిచేస్తూ ఉన్నాయి. ఇక నుంచి అమెరికాకు సంబంధించిన లోకల్ వారికే ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలకు తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క H1B వీసాదారులు కొత్తగా ఉన్న వారికి అప్లై చేసుకోవాలంటే
$1,00,000 పే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 4-5 వేల ఫీజును కాస్త ఇప్పుడు 1,00,000కు పెంచడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల తరఫున ఆయా కంపెనీలు ఆ ఫీజును భరించి వాటిని రిక్రూట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క వీసాదారుడు ఒక $1,00,000 పే చేయాలంటే దాదాపుగా 88 లక్షలకు పైగా వైపు డాలర్తో ఇండియా మార్క విలువలో పే చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత భారంతో కూడుకున్న పని. దీంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి కూడా అంతా భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వైట్ హౌస్ స్పందించి ఇక కొత్తగా వచ్చే వారికి మాత్రమే ఈ ఫీజు విధిస్తామని చెప్పి ప్రకటించారు వరలక్ష్మి. ఎస్ స్వామి, అమెరికన్ వర్కర్లకే ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం తీసుకున్న ఆ దిశగా ముందడుగు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలకు కూడా ఇది నివారిస్తుందని అనుకోవచ్చంటారా? అంటే చాలా మంది H-1B వీసాదారులంతా కూడా అమెరికాకు వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు, చైనా వాళ్ళే ఉంటున్నారు. ఈ భారత్ కు చైనాకు సంబంధించినటువంటి ఈ చెక్ నిపుణులకు ఒకవైపు చెక్ పెట్టాలని చెప్పేసి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు దీన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వృత్తి నిపుణులు చాలా మంది అక్కడ స్థానికంగా లభించిన పరిస్థితుల్లో ఈ కంపెనీలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణుల్ని ఆహ్వానించి వారికి H-1B వీసాలు ఇప్పించి వారిని అక్కడ రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు అనేక చోట్ల కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత అన్ని సంస్థలు కూడా ఏవైతే తమకు మెరుగైన జీవిత అవకాశాలు వస్తాయని చెప్పేసి వివిధ దేశాల నుంచి వెళ్తున్నారో భారత్ నుంచి అనేక మంది కూడా వెళ్తూ ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఒకవైపు దీర్ఘకాలికంగా భారత్ కు లాభం చేకూరుతుంది. కొంత స్వల్పకాలంలో కొంత నష్టం జరిగినప్పుడు కూడా రానున్న రోజుల్లో చాలా మంది భారత్ విడిచి అమెరికాకు వెళ్లకుండా ఇతర దేశాలకు వెళ్లకుండా భారత్ లోనే సరికొత్త అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. ఇది దీర్ఘకాలికంగా భారత్ కు లాభమే జరుగుతుందని చెప్పేసి చాలా మంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఒకవైపు విదేశీ మార్గం సంబంధించి కూడా భారత్ కు వివిధ దేశం అమెరికా నుంచి ప్రతి సంవత్సరం $32 బిలియన్ విదేశీ మార్క ద్రవ్యం ఒకవైపు US$ రూపంలో ఇండియాకు సమకూరుతుంది. ఇలాంటి వాటికి భారత్ ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు చెక్ పెట్టడం కోసమే అమెరికా ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతుందనేది కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను సంబంధించి దీన్ని దెబ్బతీయాలని చెప్పేసి అమెరికా ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇటు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం, ఒకవైపు ఇటు యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి కూడా వైపు రష్యా నుంచి కొనొద్దని చెప్పేసి పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో భారత్ పట్టించుకోవట్లేదు. దీంతో భారత్ పైన అక్కసుతోని డొనాల్డ్ ట్రంప్ అనేక రకాల వైపు టారిఫ్స్ విధిస్తున్నారు. ఇప్పటికే 50% టారిఫ్స్ విధించారు. ఇలాంటి వాటి విషయంలో భారత్ ఎక్కడ కూడా ఓపెన్ గా స్పందించకుండా తమ దేశంలో సురక్షతతోటే వివిధ సంస్థల్ని స్వదేశీ సంస్థలు ప్రోత్సహించాలని చెప్పేసి నిన్న మోడీ ఆత్మనిర్భర్ భారత్ సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఇమీడియట్ గా ప్రతి సంస్థకు సంబంధించి ఏ విషయంలోనూ కూడా ఇతర దేశాలపైన ఆధారపడకుండా వాటి ప్రత్యామ్నాయాలన్నిటి కూడా భారత్ లోనే రూపొందించుకోవాలని చెప్పి సూచిస్తుంటారు. దీంతో ఇప్పుడు చాలా మంది భారత్ నుంచి లక్షల మంది అమెరికాకు వెళ్లి అక్కడ ఐటీ నిపుణులుగా కావచ్చు, మిగతా డాక్టర్లుగా కావచ్చు, మిగతా నిపుణులుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకవైపు ఇక రానున్న రోజుల్లో భారత్ ఇలాంటి అమెరికా విధిస్తున్నటువంటి ఇలాంటి కఠిన నిబంధనలతోటి అమెరికాకు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలకు వెళ్ళడం, లేకపోతే ఆ భారత్లో స్థిరపడేలాగా అందరూ ఆలోచించాలని చెప్పి సూచిస్తున్నారు. గత 70 ఏళ్లలో ఒకవైపు ఐఐటీలు, ఐఐఎంలు అనేక రకాల సంస్థల నుంచి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి నిపుణులంతా కూడా తమ బ్రెయిన్ డ్రైన్ అంతా కూడా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ఇటు నాసా కావచ్చు, అనేక సంస్థల్లో భారతీయులే అత్యంత సింహభాగం పనిచేస్తున్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ దేశం అనేక రంగాల్లో ముందుకు రావడం కోసం భారతీయుల కృషి ఉంది. భారత్ సంబంధించిన 50 లక్షల మందికి పైగా నిపుణులంతా కూడా అమెరికాలో పనిచేస్తున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు దాదాపుగా 2.8 మిలియన్స్, దాదాపుగా 28 లక్షల మంది నిపుణులంతా కూడా అమెరికాలో వివిధ దశల్లో పనిచేస్తున్నారు. ఇటీవల వచ్చినటువంటి ఐటీ విప్లవం కారణంగా 1990 నుంచి ఇప్పటి వరకు అనేక లక్షల మంది అమెరికాకు వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంది ఆ గ్రీన్ కార్డు కోసం, అమెరికా పౌరసత్వం కోసం కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ నిబంధనల కారణంగా భారత్ లో ఉన్నటువంటి నిపుణులకు ఇబ్బంది అవుతుంది, ఆయా దేశాలకు పెట్టిన కోటా కారణంగా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు భావిస్తున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ సమయంలో అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా అని చెప్పి చేసిన ప్రకటనలో భాగంగా స్థానికుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావాలి, చాలా మంది ఇతర దేశాల నుంచి వచ్చి మన అవకాశాలు కొల్లగొడుతున్నారని చెప్పేసి ఆయన ప్రచారం చేసి ఎలక్షన్స్ లో గెలుపొందడం జరిగింది. దీంతో ఇటీవల పరిణామాల్లోనే ఒకవైపు
భారత్ చైనాలను టార్గెట్ చేసుకుని బ్రిక్స్ దేశాలు ప్రత్యేకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు డాలర్ని కాదని వాళ్ళు సుతం మారకం ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బ్రిక్స్ దేశాల్లో ప్రధానంగా భారత్, బ్రెజిల్, ఇటు జపాన్, చైనా, మిగతా దేశాలను కూడా అత్యంత కీలకంగా వివరిస్తున్న దేశాలకు సంబంధించి వీటికి చెక్ పెట్టాలని చెప్పేసి అమెరికా భావిస్తుంది. ఇవన్నీ కూడా బలపడితే రానున్న రోజుల్లో భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యానికి గడ్డిపడుతుందని చెప్పేసి భావించే ఇలాంటి వాటికి సంబంధించిన విషయంలో సరికొత్త ఆంక్షలు పెడుతూ వివిధ దేశాలని తమ దేశంలోకి ఎవరు రాకుండా అడ్డుకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనేది ఒక స్థానికంగా ఉన్న రెడ్ ఇండియన్స్ కంట్రీ. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అనేక మంది అక్కడికి వలస వెళ్లి ఒక వలసదారులతోని ఒక గొప్ప దేశంగా ఏర్పడినటువంటి అమెరికాకు ఈ వలసలను నివారిస్తే భవిష్యత్తులో అమెరికాకే నష్టం అనే ఒక చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత దారుణంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి అందరూ కూడా విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఇది భారత్ కు చైనాకే ఇది కొంత నష్టం చేకూరుస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చే వారికి మాత్రమే ఈ ఫీజు $1,00,000 పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోనా ఎలిన్ ఇప్పటికే ప్రకటించారు. వరలక్ష్మి. రైట్ స్వామి.